స్వార్థం. ప్రతి మనిషి స్వార్థం. భర్త స్వార్థం, భార్య స్వార్థం, పిల్లలు వారు స్వార్థం. నేను బాగుండాలని కూడా తప్పు కాదండి. నేను మాత్రమే బాగుండాలి, ఎదుటి వారు ఏమైపోతే నాకేంటి. స్వార్థం. నిజంగా నువ్వు మంచివాడు అయితే నువ్వేమని ఆశించాలో తెలుసా? అందరూ బాగుండాలనుకోవాలి. నువ్వు నేను మాత్రమే బాగుండాలని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోబట్టే కదండి సమాజంలో దోపిడీలు పెరిగిపోయాయి, సమాజంలో అవినీతి పెరిగిపోయింది, సమాజంలో కుప్పకోణాలు. ఒక్కొక్కడు ఎంత సంపాదిస్తున్నాడంటే ఉన్నవాడికి చూడండి ఎకరాలు ఎకరాలు ఎకరాలు. పేదవాడికి ఏమండి ఒక 2 సెంటు, 1 సెంటు భూమి లేకుండా బాధపడే వాళ్ళు ఎందరు. ఇప్పటికి ఎంతమందిని మనం చూడట్లేదు చెప్పండి? ఎంతమంది చూడట్లేదండి పట్టణాలలో? ఏం చేస్తావురా? పోయేటప్పుడు ఏం తీసుకెళ్లిపోతావు? ఎంత తీసుకుని వెళ్ళిపోతావు చెప్పు ఒకసారి. నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళే స్థలం ఎంతో చెప్పు. ఒకవైపు మన కళ్ళ ముందు అలా వెళ్ళిపోతున్న వారిని ఎందరినో చూస్తూ కూడా నీకు ఇంకా సంపాదించాలన్న ఆలోచన, పిచ్చి నీకు పోవటం లేదు. నువ్వు అసలు మనిషివా? ఎందుకురా దోచుకుంటున్నావు? ఎందుకురా ఎదుటివాడి కడుపు కొడుతున్నావు? వీళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకే వాళ్ళ చావులు మామూలుగా ఉండవు.